మధు నటరాజ్, జననం ఫిబ్రవరి 24, 1971, బెంగళూరులో నివసిస్తున్న భారతీయ శాస్త్రీయ, సమకాలీన నృత్యకారిణి, కొరియోగ్రాఫర్. నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీ డైరెక్టర్గా ఉన్న ఆమె దాని పెర్ఫార్మింగ్ వింగ్ స్టెమ్, స్పేస్, టైమ్, ఎనర్జీ, మూవ్మెంట్ డాన్స్ కంపెనీని స్థాపించింది. ప్రారంభ జీవితం. మధు 1971 ఫిబ్రవరి 21న బెంగళూరులో ఎం.ఎస్. నటరాజన్, భారతీయ శాస్త్రీయ నృత్యకారుడు మాయారావు దంపతులకు జన్మించింది. విద్య. నటరాజ్ బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో బి.కాం పూర్తి చేసింది. బెంగళూరులోని నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీలో నృత్యం నేర్చుకుని భారతీయ విద్యాభవన్లో జర్నలిజం కోర్సులో చేరింది. ఆమె తల్లి మాయారావు, అత్త చిత్ర వేణుగోపాలు, మున్నా శుక్లాల వద్ద కథక్ నృత్యంలో శిక్షణ పొందింది. మధు నటరాజ్ న్యూయార్క్లోని జోస్ లిమోన్ సెంటర్లో కరెన్ పాటర్ వద్ద సమకాలీన నృత్యంలో శిక్షణ పొందింది. ఆమె కరెన్ పాటర్, సారా పియర్సన్ వద్ద నేర్చుకుంది. ఆమె భారతదేశంలోని జానపద, యుద్ధ నృత్యాలలో శిక్షణ పొందింది. బి.కె.ఎస్. అయ్యంగార్ సాంకేతికతను ఉపయోగించి యోగాను అభ్యసించింది. 2018 నాటికి ఆమె ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆంథ్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తోంది. కెరీర్. నటరాజ్ 1995లో స్టెమ్, స్పేస్, టైమ్, ఎనర్జీ ను స్థాపించింది. కదలిక, నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీ యొక్క ప్రదర్శన విభాగమైన డాన్స్ కంపెనీ. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, యుఏఈ, ఆగ్నేయాసియా సహా 37 దేశాల్లో పర్యటించిన ఈ నృత్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది. ఇది సుమారు 60 నిర్మాణాలు, 100కి పైగా ప్రత్యేకమైన చిన్న సన్నివేశాలను రూపొందించింది. నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీకి ఆమె డైరెక్టర్ కూడా. ఖజురహో ఫెస్టివల్, ఖజురహో పురాణా కిలా ఫెస్టివల్తో పాటు సంగీత నాటక అకాడమీ నిర్వహించిన ఢిల్లీ నృత్య కృతి, అహ్మదాబాద్ కథక్ మహోత్సవ్, ఢిల్లీ, లక్నో, కెనడా, టొరంటోలో జరిగిన కళానిధి ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్స్ వంటి వివిధ నృత్య ఉత్సవాలలో మధు నటరాజ్ ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె 2017, 2019లో అండర్ ది రైంట్రీ మహిళల సాంస్కృతిక ఉత్సవానికి డ్యాన్స్ క్యూరేటర్. అవార్డులు, విజయాలు. సృజనాత్మక, ప్రయోగాత్మక నృత్య రంగంలో ఆమె చూపిన ప్రతిభకు గాను 2010లో నటరాజ్కు సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం లభించింది. 50 మంది యంగ్ అచీవర్స్ ఆఫ్ ఇండియా టుడే అవార్డును గెలుచుకుంది. 2011లో మోహన్ ఖోకర్ అవార్డు కూడా అందుకున్నది. ఆమె అనంత ఆస్పెన్ సెంటర్ యొక్క కమలనాయన్ బజాజ్ ఫెలోషిప్ యొక్క ఫెలో. ఇతర ఆసక్తులు. మధు నటరాజ్కు చదవడం అంటే చాలా ఇష్టం. ఆమె నృత్యం నుండి మహిళల సమస్యల వరకు వివిధ అంశాలపై రాస్తుంది. ఆమెకు టెక్స్టైల్స్, ట్రావెల్ పట్ల ఆసక్తి ఉంది.